వివో Y33s FRP బైపాస్ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ మిస్ అయ్యద్దు. స్టార్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ సెలెక్ట్ వైఫై కనెక్ట్ చేయండి. కొంచెం వీడియో లెంత్ ఉంటుంది చూడండి. 100% వర్క్ ఇది ఈ మెథడ్ వచ్చేసి. వాల్యూమ్ అప్ బ్యాక్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే టాల్ బ్యాక్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఆన్ అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే టర్న్ ఆన్ మళ్ళీ ప్రెస్ చేయాలి. టాల్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఎల్ రైట్కి తీసుకుంటే స్క్రీన్ సెర్చ్ అనేది కనిపిస్తుంది, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, గ్లోబ్ సింబల్ మీద డబుల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ టు ఎనీవేర్ దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు 3 ఫింగర్స్ తీసుకుని లెఫ్ట్ సైడ్కి స్క్రీన్ మీద టచ్ చేసి అలా అంటే సెట్టింగ్స్ అనేవి వస్తాయి. సెట్టింగ్స్ మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి కాల్ బ్యాక్ సెట్టింగ్స్ ఆఫ్ చేయాలి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సేమ్ పట్టుకుంటే ఆగిపోద్ది. బ్యాక్ రండి. స్క్రోల్ అప్ చేస్తే వేరే డిస్ప్లే అనేది ఉంటుంది. గో టు సెట్టింగ్స్. యాక్సెసిబిలిటీ మెనూ క్లిక్ చేస్తే యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అనేది ఆన్ చేసుకోవాలి. అలౌ గో ఇట్. ఇలా ట్రై చేసినప్పుడు ఇది ఒక్కొక్కసారి మెథడ్ పని చేస్తుంది, పని చేయదు. ఒక్కొక్కసారి పని చేయకపోతే ఏం చేయాలనేది చూడండి, క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి యాక్సెసిబిలిటీ మీద షార్ట్ కట్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే అలో చేసి మళ్ళీ గో ఇట్ కొడితే యాక్సెసిబిలిటీ మీద పోతే ఇక్కడ ఓపెన్ యూట్యూబ్ అని వాయిస్ కమాండ్ ఇస్తే కొన్నిటికి డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తుంది. చాలా వరకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. అలా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నో థ్యాంక్స్. ఇక్కడ సెర్చ్ బార్లో రేజర్ రూమ్ అనేది టైప్ చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే రేజర్ రూమ్ బైపాస్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. స్క్రోల్ అప్ చేయండి. అబౌట్లో చూసుకోండి మోడల్ నెంబర్ వివో Y33s. బ్యాక్ వచ్చింది. సిస్టమ్స్కి వెళ్ళి ఫోన్ క్లోన్లోకి వెళ్తే అగ్రీ. మీ ఫోన్ మీద సెలెక్ట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేయండి. ఎలా కెమెరా ఓపెన్ అవుతుంది. పక్కన పెట్టండి. అదర్ మొబైల్స్ తీసుకుని ప్లే స్టోర్కి వెళ్ళి ఈజీ షేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోండి. యాక్టివిటీ లాంచర్ అనేది కూడా డౌన్లోడ్ చేయాలి. నేను 2 ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఈజీ షేర్ ఓపెన్ చేసుకుని ఫోన్ క్లోన్ ఓపెన్ చేసుకుని
ఇది వచ్చేసి ఓల్డ్ డివైస్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్యూఆర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మొత్తం యాప్స్ అనేవి మొత్తం డేటా అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓల్డ్ డివైస్ అన్న దాంట్లో రైట్లో పైన కార్నర్లో అది టిక్ తీసేయండి. యాప్స్లోకి వెళ్ళి యాక్టివిటీ లాంచర్ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసి ఓకే చేసి నెక్స్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ క్లోనింగ్. కొన్ని ఫోన్లకి అయితే డైరెక్ట్గా చూపిస్తుంది. Y33Sకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ పైన కార్నర్లో ఒక క్లాక్ సింబల్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్, యాక్టివిటీ లాంచర్ ఓపెన్ చేస్తే ఓకే చేయండి. అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ సెటప్ అనే దాని మీద క్లిక్ చేయండి. స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడికి వచ్చేసి com.google ఆండ్రాయిడ్ అని చూడండి, దాని మీద టచ్ చేయండి. స్టార్ట్ చేయండి. స్కిప్ చేయండి. ఎక్కడ మిస్ అయ్యద్దు. ఎక్కడైనా మిస్ చేశారంటే మీరు ఎక్కడైనా కొంచెం ఫార్వర్డ్ చేశారంటే స్కిప్ చేసినా ఒక్కో పాయింట్ మిస్ అయినా సరే అవదు బైపాస్ అనేది. మళ్ళీ బ్యాక్ వచ్చేది. ఇది కొత్త మెథడ్. ఇది మీ మెథడ్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది, లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ గూగుల్ ఇన్సెట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మోడల్ నెంబర్ చూపిస్తుంది చూడండి. వేరే ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్లో వచ్చేసి సెటప్ మై డివైస్ అనేది డైరెక్ట్గా గూగుల్ అనేది ఉంటుంది ప్రతి ఫోన్లో. అందులో టైప్ చేయండి. వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ కొట్టండి. మళ్ళీ డోంట్ కాపీ కొడితే బ్యాక్ వెళ్ళిపోద్ది. అక్కడ మ్యాక్సిమం కొన్ని మోడల్కి అయితే మెయిల్ ఐడి అనేది చూపించదు, కొన్ని వాటికి చూపిస్తుంది. మెయిల్ ఐడి చూపించినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే క్లియర్గా అయిపోతుంది. అంటే అదర్ డివైస్లో ఇప్పుడు లాక్ చేయవలసిన ఫోన్ కాకుండా ఇప్పుడు పక్కన ఇంకో ఫోన్ చూసారా, దాని యొక్క మెయిల్ ఐడి ఇందులో చూపిస్తుంది. దాని మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఓకే అయిపోతుంది. ఓకే అయిన అయిపోయింది. పక్క తీసేయండి. దాన్ని యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి స్కిప్ క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఇంతవరకు వచ్చిందంటే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్, స్కిప్ చేయండి. స్కిప్, నో థ్యాంక్స్. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్,
డోంట్ కాపీ. నెక్స్ట్ యాక్సెప్ట్. స్కిప్ చేయి. కంటిన్యూ. కింద క్లిక్ చేసినా పర్లేదు. ఓకే చేయండి. ఐ అగ్రీ. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. లాక్ అనేది ఫార్మాట్ అయిపోయిన తర్వాత గూగుల్ అకౌంట్ అనే లాక్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇంకేం అడగదు. %100 ఈ మెథడ్ పనిచేస్తుంది. ట్రై చేయండి. 100 కాదు 1000% ఈ మెథడ్ పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.